1960లో రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ఒక నిజంగా జరిగిన సంఘటనను ప్రచురించారు. న్యూయార్క్లో ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతను యాక్సిడెంట్లో చనిపోతాడు. అతనికి భార్య, 9 పిల్లలు ఉన్నారు. ఆమె చాలా ప్రార్థనాపరాలు. ఆ సమయంలోనే 1 నెల తర్వాత క్రిస్మస్ వస్తుంది. అమెరికాలో క్రిస్మస్ మాసంలో చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. అప్పుడు క్లాసులో పిల్లలందరూ ఆ డెకరేషన్ గురించి మాట్లాడుకుంటుంటే ఆ 9 పిల్లలు వచ్చి, మా స్నేహితులందరూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి మంచి గిఫ్ట్స్ పొందుతున్నారు, నువ్వు ఏమి కొంటావని ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. అప్పుడు తల్లి దగ్గర డబ్బులు లేవు. దేవునికి ప్రార్థించేది. ఒకరోజు పేపర్ మీద రాసి ప్రార్థన రాసి పెడుతుంది. ఒకరోజు పిల్లలు సెలవు దినం అవడంతో షాపింగ్కి తీసుకెళ్లమని అల్లరి చేయటం మొదలుపెట్టారు. తల్లికి ఏం చేయాలో తెలియక కనీసం ఆ షాపులైనా చూపిద్దామని మ్యాన్హాటన్లో ఒక పెద్ద స్టోర్ దగ్గరికి తీసుకెళ్ళింది. వెంటనే వాళ్ళు షాప్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక ట్రాలీ తీసుకొని ఏమేమి కావాలో అవన్నీ నింపుకున్నారు. తల్లి ఎంత చెప్పినా వినలేదు. తీరా బిల్ కౌంటర్ దగ్గరికి 4 ట్రాలీలు తీసుకొని వస్తే లెక్క కడితే $830 అయింది. ఆ బిల్ ఇవ్వగానే తల్లి షాక్ అయ్యి, నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. డబ్బులు లేకపోతే చెక్ ఇవ్వమని అడుగుతాడు. నా దగ్గర చెక్ కూడా లేదంటుంటే క్రెడిట్ కార్డ్స్ అప్పుడే మొదలయ్యాయి. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ఆ సమయంలో స్టోర్ యొక్క ఓనర్ అక్కడ ఉంటాడు. అతను చాలా ధనవంతుడు. ఇదంతా చూసిన ఓనర్, నీ బ్యాగ్లో ఏముంది అని అడుగుతాడు. ఆ బ్యాగ్లో ఒక పేపర్ తీసి ఆయనకి ఇస్తుంది. ఆయన ఆ పేపర్ విప్పి చూసి వ్యంగ్యంగా నవ్వుతాడు. అందరూ రండి అని పిలుస్తాడు. ఈమె ఇవన్నీ కొని యేసుప్రభుకి రాసిన లెటర్ తీసుకొచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎటకారంగా, నువ్వు యేసుప్రభుకి లెటర్ రాసావు కదా, నీ ప్రార్థన ఎంత బరువు ఉంటుందో అంత బరువు కలిగిన వస్తువులు నీకు ఇస్తానంటాడు. జనాలందరూ కూడా ఎస్ ఎస్ యు ఆర్ రైట్ అని అరుస్తారు. అప్పుడు ఆ ఓనర్ ఆ ప్రార్థన రాసిన పేపర్ తీసుకొని మడత పెట్టి ఆ వేయింగ్ మెషిన్ మీద ఒక పక్క పెట్టి వేరే పక్క ఆ పిల్లల నింపుకున్న చాక్లెట్ బాక్స్లో బాక్స్ విప్పి ఒక చాక్లెట్ తీసి అవతల పక్క పెడతాడు. ఆ పేపర్ 10 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండదు, కానీ చాక్లెట్ 20 గ్రామ్స్ ఉంటుంది. ఈ చాక్లెట్ వేసిన ఆ నీడిల్ మాత్రం మధ్యలోనే ఉంది, కదలేదు. ఈ ఓనర్ ఇంకో చాక్లెట్ వేసిన నీడిల్ అక్కడే ఉంది. ఒక్కొక్కటి వస్తువులు వేస్తున్న ఆ నీడిల్ మాత్రం కదలేదు. అక్కడున్న జనం ఉత్సాహంతో ఆ పిల్లలు నింపుకున్న బొమ్మలు, వస్తువులన్నీ నింపారు. అయినా ఆ నీడిల్ మాత్రం కదలేదు. ఆ ఓనర్కి కోపం వచ్చి ఆమెను గెట్ అవుట్ అని చెప్పి అరిచాడు. అవన్నీ తీసుకొని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెంటనే ఈ ఓనరు ఆ వేయింగ్ మిషన్ తయారు చేసిన కంపెనీకి ఫోన్ చేసి వెంటనే రమ్మంటాడు. అతను హెలికాప్టర్ తీసుకొని ఒక చీఫ్ ఇంజనీర్ని వెంట పెట్టుకొని అరగంటలో అక్కడికి వస్తాడు. ఆ చీఫ్ ఇంజనీర్ ఆ మెషిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫీజు పోయింది. 100 కేజీల బరువు వేసిన ఆ నీడిల్ కదలదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వస్తువులు వేస్తారో అప్పుడు దేవుడు హై వోల్టేజ్ పంపించి ఆ ఫీజు ఎగిరిపోయేటట్లు చేశాడు. కొంతమంది ఇది లక్ అనుకోవచ్చు, కానీ దేవుడు ఆ పర్టికులర్ సమయంలోనే హై వోల్టేజ్ పంపించి ఆ మెషిన్ పని చేయకుండా చేశాడు అని రీడర్స్ డైజెస్ట్లో ఈ అద్భుతాన్ని ప్రచురం చేశారు.